నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభువు సన్నిధానంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు చైత్రబహుళ అమావాస్య. ఈ అమావాస్య గంధం అమావాస్యగా ప్రఖ్యాతంగా ఉంది మనకి. అంటే స్వామివారి చందన ఉత్సవానికి ముందు వచ్చేటువంటి అమావాస్య కనుక దీనిని గంధం అమావాస్య అని వ్యవహారం. ఈ ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ ఈనాడు స్వామిని సేవిస్తారు. గరిడీలతో స్వామివారిని సేవించుకొని తమ మొక్కులని తీర్చుకుంటారు. చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ. ఈ గంధమావాస్యని పురస్కరించుకొని ఈనాటి నుంచి అంటే 17వ తారీఖు, ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖు నుంచి ఈనాడే భగవద్రామానుజుడి యొక్క తిరునక్షత్రం కూడా ఆరంభమవుతుంది. 5 రోజుల పాటు జరుగుతుంది. 22వ తారీఖు వరకు 23వ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. అలాగే ఈనాటి నుంచి సాయంకాలం ఆరాధనతో తిరునక్షత్రం జరుగుతుంది కనుక రామానుజుల వారి తిరునక్షత్రం రాత్రి 7 గంటల వరకు మాత్రమే భక్తులకి దర్శనం లభిస్తుంది. 7 గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనము లభించదు. 22వ తారీఖు వరకు 5 రోజుల పాటు. ఇంకొక విశేషం ఏంటంటే మనకి స్థల పురాణం ఈ స్వామి యొక్క వైభవాన్ని చెప్తూ పురూరవశ చక్రవర్తి విహారం చేయడం, ఆ విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ గతిస్తంభనం ఏర్పడడం, ఆ గతిస్తంభనం ఏర్పడే కారణం ఏంటి? సాంకేతిక లోపమా అంటే తనతో పాటు వస్తున్నటువంటి దేవవేష్టి అయినటువంటి ఊర్వశి, ఆయనకి ఇక్కడ నృసింహస్వామి ఉన్నాడు, ఈ స్వామిని సేవించేటువంటి భాగ్యం మనకుంది, ఒకసారి ఆయనని వెతకమని చెప్తుంది. ఆ పురూరవశ చక్రవర్తి విహారం చేసినటువంటి రోజు, గతిస్తంభనం ఏర్పడేటువంటి రోజు గంధం అమావాస్య అన్నమాట. చైత్రబహుళ అమావాస్య నాడు ఇక్కడ పురూరవశ చక్రవర్తి ఆ విమానం గతిస్తంభనం ఏర్పడి ఆయన 3 రోజుల పాటు గర్భశయానుడై అధశయానుడై ప్రాయోపవేశం చేసినటువంటి రోజు అనమాట. అందుచేత దీనికి చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది. అందుచేత ఇవాటి నుంచి చందనోత్సవ సంరంభం ఆరంభమైనట్టు. గంధం అమావాస్య 17వ తారీఖు. 18వ తారీఖు యథావిధిగా ఆరాధన జరుగుతుంది. 19వ తారీఖు నాడు యథావిధమైనటువంటి ఆరాధన జరుగుతుంది. మధ్యాహ్న విరామం అయిన తర్వాత సాయంకాలం సమయంలో సుమారు 6 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు లభిస్తాయి. 6 గంటలకు దివిటీ సలాం, దీపారాధనం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యావచనం అయిన తర్వాత మూర్తికళ ఆవాహనం జరుగుతుంది. సాయంకాలం మూర్తికళ ఆవాహనం అయిన తర్వాత అకుంభానికి ఆరాధనం, రాత్రి ఆరాధనం అయిన తర్వాత తిరునక్షత్ర సేవాకాలం అయిన తర్వాత నివేదనం, మంగళాశాస్త్రం, చాప్తమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇది 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రాత్రి ఆరాధనం సేవ టికెట్లు లభించవు. అలాగే రాత్రి 7 గంటల తర్వాత దర్శనములు లభించవు. 19వ తారీఖు మాత్రం సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే దర్శనములు ఉంటాయి మూర్తి కళావాహనం సందర్భంగా. ఇది భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను.